పవన్ కళ్యాణ్ ఒక సునామీలాగా సునామీ సృష్టించేశారు రాజకీయాల్లో. 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 అసెంబ్లీ స్థానాలు, 2కు 2 పార్లమెంటు స్థానాలు గెలుచుకుని భారతదేశంలో రికార్డు సాధించారు. అలాగే 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేయడంలో కీలకమయ్యారు. గెలుపు అయ్యాక అహంకారం ప్రదర్శించలేదు, బాధ్యతాయుత తత్వంతో ప్రకటనలు చేశారు. అదే సందర్భంలో మంత్రివర్గంలో ఆయనకి శాఖల కేటాయింపు చంద్రబాబు చేశాక చాలా హుందాగా ఆయా శాఖలన్నీ తన మనసుని గెలుచుకున్నటువంటి శాఖలేనంటూ చక్కగా చెప్పారు. భవిష్యత్తు రాజకీయాన్ని జాగ్రత్తగా తీసుకువెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక మంత్రిగా తన బాధ్యతలు రేపటి నుంచి స్వీకరించబోతున్నారు. ఈ విషయం అధికారికంగా ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా చేసుకుంటూ వెళ్తానంటూ రేపటి నుంచి బాధ్యతలు స్వీకరించబోతున్నారు.